హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాల్టి ఈ వీడియోలో తెలంగాణలో సర్పంచ్ ఎలక్షన్ ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఆ తరుణం రానే వచ్చింది. మరి సర్పంచ్ ఎలక్షన్ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతున్నాయి, మరి ఎన్ని రాష్ట్రాలు, అక్కడ ఏపీలో కూడా సర్పంచ్ ఎన్నికలు, దాంతోపాటు తెలంగాణలో కూడా సర్పంచ్ ఎన్నికలు, మిగతా కొన్ని రాష్ట్రాల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. దీనికి సంబంధించి లైవ్ లో నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఇవాళ దీనికి సంబంధించి కూడా మరిన్ని అప్డేట్స్ కూడా మనకు తాజా సమాచారంలో వచ్చాయి. దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, ఎంపీటీసీ, దాంతో పాటు మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకే దఫాలో జరిగే విధంగా ఈసీ కసరత్తు ప్రారంభించి మొత్తానికి ముందుగా సర్పంచ్ ఎన్నికల తర్వాత నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. మొత్తానికి ఫిబ్రవరి మాసంలో ఈ సంక్రాంతి ఫెస్టివల్ తర్వాత జనవరి చివరి వారంలో ఏ క్షణమైన నోటిఫికేషన్ మాత్రం ఎన్నికల కోడ్ మోగేటువంటి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికల కౌంటింగ్ అదే రోజు మధ్యాహ్నం వరకు కౌంటింగ్ జరిగిన తర్వాత అదే రోజు ఫలితాలు కూడా వెలువడినాయి. నెక్స్ట్ ఈ స్థానిక సంస్థలు అయిపోయాక నెక్స్ట్ విడతలో, అంటే 3 విడతల్లో ఈ మనకు ఫిబ్రవరి మాసంలో మొదటి వారం నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు 3 విడతల్లో ఈ సర్పంచ్ ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి ఓటర్ల జాబితాను, తాజా జాబితాను కూడా ఈసీ రిలీజ్ చేసింది. అలాగే ఆయా జిల్లా కలెక్టరేట్లకు అండ్ ఎంపీడీఓలకు, మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్లకు కూడా అండ్ డిఓలకు కూడా ఆదేశాలు కూడా కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మొత్తానికి యంత్రాంగం అంతా కూడా ఈ ఎన్నికల్లో పాల్గొని ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సామరస్యంగా కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో మొత్తానికి ఏకగ్రీవం కూడా అయినటువంటి ప్రదేశాలు కనబడతా ఉన్నాయి. కొన్ని చోట్ల ఏకగ్రీవం కూడా అవుతా ఉన్నారు. ఆ ఏకగ్రీవం అనేటువంటి స్థానాల గురించి వదిలిపెట్టి మిగతా సర్పంచ్ ఎన్నికలు ఎక్కడెక్కడైతే జరుగుతాయో ఆ ప్రాంతాల లిస్టు కూడా ఈసీ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఓటర్ల లిస్టు అండ్ ఈసారి ఎన్నికల్లో పాటించవలసినటువంటి నియమ నిబంధనల గురించి కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా ఎలక్షన్ కమిషన్ సర్వం సిద్ధం చేసింది. ఆయా జిల్లా కలెక్టరేట్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏ క్షణమైన మనకు జనవరి చివరి మాసంలో ఎన్నికల కోడ్ మాత్రం సర్పంచ్ ఎన్నికల కోడ్ రాబోతుంది. ఇది మాత్రం 100% నిజం. దీనికి సంబంధించి గైడ్ లైన్స్, ఇన్స్ట్రక్షన్స్, ఆల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియో కింద లింక్ అప్డేట్ చేయడం జరిగింది. కాకపోతే ఓటర్ లిస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి, ఓటర్ కార్డు లేని వాళ్ళు కూడా ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఆ లింక్ కూడా మీకు వీడియో కింద అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. సవామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.